టీచర్లతో ఆటలాడుతున్నారా? మెగా డిఎస్సిపై రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు ఉపాధ్యాయులే సమాధానం. కర్నూలు కొండారెడ్డి బురుజు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు మరో విషయానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎందుకు ఈ ర్యాలీ? ఎందుకంటే ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూసిన టీచర్లు ఇప్పుడు ఒక్కటై ఒక మాట చెప్తున్నారు. మా ఉద్యోగాలతో రాజకీయాలు చెయ్యొద్దు. మెగా డిఎస్సి 2025లో 15,941 టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదే నియామకాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ లీక్, మెరిట్ లిస్ట్, రిజర్వేషన్లు, అక్రమ నియామకాలు ఇలా అనేక ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేసిన ఈ ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటికే సమాధానమిచ్చింది. అంతేకాదు, ఆధారాలు లేని ఆరోపణలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా విద్యాశాఖ హెచ్చరించింది. కానీ ఇప్పుడు అసలు సమాధానం ఎవరిస్తున్నారు తెలుసా? రాజకీయ నాయకులు కాదు, ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు. అందుకే కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ. కొండారెడ్డి బురుజు ఎక్కి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన టీచర్లు ఒక్కటే చెప్తున్న సందేశం: మా నియామకాలపై అనవసర ఆరోపణలు చెయ్యొద్దు. ఇది కేవలం ఒక ర్యాలీ కాదు, ఇది రాజకీయాలకు గురవుతున్నామని భావిస్తున్న టీచర్ల ఆవేదన. ఒక్కసారి ఆలోచించండి. ఒక అభ్యర్థి డిఎస్సి కోసం ఎన్ని సంవత్సరాలు చదివాడు? ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చదివాడు? ఎంత డబ్బు కోచింగ్కు ఖర్చు చేశాడు? ఎన్ని పరీక్షలు రాశాడు? చివరికి ఉద్యోగం వచ్చింది, ఇంట్లో ఆనందం వచ్చింది, తల్లిదండ్రుల కళ్లలో కన్నీళ్లు వచ్చాయి, కుటుంబానికి భరోసా వచ్చింది. అలాంటి సమయంలో నీ ఉద్యోగం కూడా రాజకీయ కుట్రలో భాగమే అన్నట్టుగా ప్రచారం జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే టీచర్లిప్పుడు ప్రశ్నిస్తున్నారు. మా కష్టాన్ని రాజకీయాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారు? వైసీపీ నేతలకు ఒక సూటి ప్రశ్న. ఆరోపణలు ఉంటే ఆధారాలు బయటపెట్టండి. తప్పు జరిగిందంటే విచారణ కోరండి. ఎక్కడ అక్రమం జరిగిందో స్పష్టంగా చెప్పండి. కానీ వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును రాజకీయ ప్రచారానికి మాత్రం ఉపయోగించొద్దు. ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2024లో 6,100 టీచర్ల పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అది వాస్తవం. కానీ నోటిఫికేషన్ ఇవ్వడం ఒకటి, నియామకాలు పూర్తి చేయడం మరొకటి. అందుకే ఇప్పుడు 6,100 పోస్టుల నోటిఫికేషన్ను చూపించి ప్రస్తుత మెగా డిఎస్సిపై రాజకీయ విమర్శలు చేయడం మాత్రమే కాదు, అప్పటి ప్రక్రియ ఎంతవరకు పూర్తయింది, ఎంతమంది నియమితులయ్యారు, ఏం జరిగింది అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. ప్రస్తుత మెగా డిఎస్సిపై వైఎస్సార్సీపీ అధికారంగా మెగా స్కామ్ అంటూ ఆరోపణలు చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియలో మెరిట్, రిజర్వేషన్, డిజిటల్ సెక్యూరిటీ, వెరిఫికేషన్ వంటి విధానాలు పాటించమని చెబుతోంది. అందుకే ఈ వివాదంలో అసలు గెలవాల్సింది ఎవరు? చంద్రబాబు కాదు, జగన్ కాదు, లోకేషు కాదు, ఏ రాజకీయ పార్టీ కాదు. గెలవాల్సింది ఉద్యోగం కోసం చదివిన అభ్యర్థి. గెలవాల్సింది ఆ ఉద్యోగం మీద ఆధారపడిన కుటుంబం. గెలవాల్సింది ఆ పాఠశాలలోకి వెళ్లబోయే విద్యార్థి. రాజకీయ పార్టీలకు మా ప్రశ్న ఒక్కటే: టీచర్లను రాజకీయ పావులుగా మార్చడం ఆపండి. ఉద్యోగం సాధించిన వారి విజయాన్ని వివాదం చేయడం ఆపండి. నిజంగా అక్రమం జరిగితే ఆధారాలతో బయటపెట్టండి. నిజంగా తప్పు లేకపోతే టీచర్ల భవిష్యత్తుతో ఆడుకోవడం మాత్రం ఆపండి. ఎందుకంటే టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతారు. కానీ ఈరోజు కర్నూలు నుంచి ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు: మా ఉద్యోగాలతో రాజకీయాలు చేస్తే మేము కూడా ప్రజలకు వాస్తవాల పాఠం చెబుతాం. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాత్రమే కాదు, తమ ఉద్యోగాల గౌరవం కోసం టీచర్లు నిలబడిన ఆత్మగౌరవం స్వరం. ఇకనైనా ఉద్యోగాలపై రాజకీయాలు వద్దు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు వద్దు, టీచర్లను రాజకీయ పావులుగా మార్చడం వద్దు. మెగా డిఎస్సిపై ఆరోపణలు కాదు, ఆధారాలు మాట్లాడాలి. రాజకీయాలు కాదు, ఉపాధ్యాయుల భవిష్యత్తు ముఖ్యం.